సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే చివరి దాకా అయితే చూడండి. ప్రతిరోజు అయితే నక్షత్రాలు అయితే మనం ఆదివారం సోమవారం ఎలా అయితే వారాలు ఎలా మారుతాయో అలానే నక్షత్రాలు కూడా అయితే మనకు మారుతాయి. సో కంపల్సరీ ఆ రోజు మనం ఏం చేయాలి అని అంటే ఏ దేవుణ్ణి అంటే ఏ దేవుళ్ళను మనం ప్రేయర్ చేయాలి అంటే మనసులో అనుకోవాలి. అంటే మనం చేసేది నక్షత్రాలు వారాలు మారుతున్నాయి కానీ మనం జపించడం అనేది మనకిష్టమైన దేవుణ్ణి మాత్రమే జపిస్తున్నాం. సో అది కాకుండా ఇప్పుడు నేను చెప్పబోయేది పూర్తిగా అయితే వినండి. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో నేను చాలా రీసెర్చ్ చేసిన తర్వాతనే అంటే అన్నిట్లో అందరూ కూడా ఇప్పుడు 10 మంది ఉంటే 10 మంది కూడా అందులో 8 మంది ఇదే చెప్పారు కాబట్టి సో నేను చెప్తున్నాను. సో తెలియని వాళ్ళు తెలుసుకోండి. సో ప్రతిరోజు ఆదివారం రోజు మనం ఏం చేస్తాం, సో కొమరవెల్లి మల్లన్నను కొలుస్తాం. సో అట్లా కాకుండా సో మీరు మనసులో సో చెప్పించాల్సిన నామం ఏంటి అంటే ఆ రోజు విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణ అని చెప్పి నారాయణ మంత్రం అయితే మనం జపించాల్సి అయితే ఉంటుంది కంపల్సరీ అయితే మీరు. సో అంటే మీకు ఇష్టమైన దేవుళ్ళను కూడా మీరు ప్రేయర్ చేస్తారు. సో అట్లనే ఈ మంత్రం వచ్చేసి ఆదివారం రోజు మాత్రమే మీరు చెప్పాల్సి ఉంటుంది, ఓం నమో నారాయణ అని. ఇక ఆదివారం రోజు వచ్చేసి శివునికి సంబంధించింది ఓం నమ శివాయ అని చెప్పి చెప్పించాల్సి ఉంటుంది. ఇంకా చాలామంది చేసేది ఏంటి అంటే మంగళవారం రోజు సో చాలామంది అయితే హనుమంతుడు అంటే హనుమాన్ అయితే మీరైతే జపం అయితే చేస్తూ ఉంటారు. అది కాదు, సో సుబ్రహ్మణ్యేశ్వర స్వామిది అనేసి మంగళవారం వచ్చేసి ఉంటుంది. ఓం సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అని చెప్పి మీరైతే మంగళవారం రోజు అయితే చెప్పాల్సి ఉంటుంది. సో అదే బుధవారం రోజు అంటే ఏదైనా మీరు ఇంట్లో కానివ్వండి బయటికి వెళ్ళిన ఎప్పుడైనా కూడా మీరు బుధవారం రోజు వచ్చేస్తే సో ఓం నమో భగవతే వాసుదేవాయ అని అనాల్సి ఉంటుంది. అలాగే గురువారం వచ్చేసి మీకు గురువే నమః లేకపోతే ఓం గురుభ్యో నమః బృహస్పతి బృహస్పతిని అయితే ప్రార్థించాల్సి ఉంటుంది. అలాగే శుక్రవారం రోజు శ్రీ మహాలక్ష్మి నమః మహాలక్ష్మిని అయితే మీరైతే చెప్పాల్సి ఉంటుంది. అలాగే శనివారం రోజు వచ్చేసి ఓం నమో హనుమతే నమః అని చెప్పాల్సి ఉంటుంది. సో ఇలా మీరు వారానికి నక్షత్రాలు ఎలా అయితే చేంజ్ అవుతూ ఉంటాయో అలాగే ఈ యొక్క వారాలు కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. మీరు ఈ ఒక్క వారానికి ఆ ఒక్క దేవుళ్ళని అయితే మీరైతే మనసులో అయితే అనుకుంటారంటే మీ అనుకున్న కోరికలు అయితే నెరవేరుతాయి. అంటే మీరు చేసేది ఏంటి అని అంటే మీరు ఆ ఒక్క నక్షత్రానికి మీకు బలం కలగాలి అని అనుకుంటే మీరు ఈ ఒక్క దేవుళ్ళను మీ మనసులో గట్టిగా అనుకోవాల్సి ఉంటుంది. సో ఒకసారి గట్టిగా అనుకొని మీ యొక్క కోరికలను ఆ రోజు ఆ దేవుళ్ళనైతే మీరైతే మనసులో జపం చేస్తూ ఉండండి. సో అంతా మంచిగా జరుగుతుంది. సో కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్స్ అయితే మీకైతే షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.